సౌదీ అరేబియా గల్ఫ్ కంట్రీస్లో అన్నింటిలో కూడా పెద్ద విస్తరణలోని జనాభాలో కూడా ఇక్కడ ఎక్కువ అంటే గల్ఫ్ కంట్రీస్ అన్నింటికంటే ఆయిల్ గ్యాస్ అండ్ ఆయిల్ ఎక్కువ ఇక్కడే గల్ఫ్ కంట్రీస్ ఏంటంటే ఇప్పుడు వాటిని జీసీసీ అని కూడా అంటారు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అన్నమాట. అది అందులో 7 కంట్రీస్ ఉంటాయి. బెహ్రాను, ఇరాక్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమెన్ ఉంటాయండి. సౌదీ అరేబియా మీరు ఐఎస్ఓ సర్టిఫికేట్ అని చెప్పి వినే ఉంటారు. ఐఎస్ఓ కంపెనీ అని. ఐఎస్ఓ అంటే ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఏమో జెనీవా, స్విట్జర్లాండ్ ఉంది, యూరోప్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అరామ్కో అండి, సౌదీ అరేబియా. ఇక్కడ కూడా ఐఎస్ఓ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఎక్కువ ఏంటంటే అరామ్కో స్టాండర్డ్గా చేస్తుంటారు వర్క్. అరామ్కో అంటే అరేబియన్ అమెరికన్ కంపెనీ. ఇప్పుడు చేసేది రిఫైనరీ ప్లాంట్ అండి. ఆ ప్లాంట్లో ఏంటంటే కోలమ్స్, డ్రమ్స్, తర్వాత ఫిల్ ఫ్యాన్ ఉంటాయండి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే కంపల్సరీ ఒక పర్మిట్ తీసుకోవాలి. ఇక్కడ హైట్ వర్క్ చేసాం అనుకోండి, వర్క్ అంటే హైట్ కావాలి. అదే హార్డ్ వర్క్ అంటే వెల్డింగ్, గ్రైండింగ్, కటింగ్ ఇవన్నీ వస్తాయి. దీనికి కూడా హార్డ్ వర్క్ పర్మిట్ కావాలి. ఎగ్జిబిషన్ ఉంటుంది. ట్యాంక్ అని చెప్పారు కదండి, ట్యాంక్ లోపలికి వెళ్ళి మనం ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ కానీ, రిపేర్ కానీ, ఇన్స్పెక్షన్ కానీ చేస్తే దానికి కంట్రోల్ ఫేస్ పర్మిట్ తీసుకోవాలన్నమాట. ఉన్నాయి ఇలాంటి పర్మిట్లు చాలా ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్లోని ఎలా ఉంటుందండి, సేఫ్టీ ఇంపార్టెంట్ ఇస్తారండి. బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయినా సరే, కంపెనీస్లో అయినా సరే, రిఫైనరీ ప్లాంట్లో అయినా సరే సేఫ్టీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా మన ఇండియాలో అంత ఏమి ఉండదండి, అలా చేసేస్తుంటారు తప్ప. గల్ఫ్ కంట్రీస్లో సేఫ్టీ మాత్రం చాలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక జాబ్ కావాలంటే మనం ఏంటంటే ఏదైనా నోటిఫికేషన్ చూసి జాబ్ చూసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతాం. కానీ మ్యాక్సిమం మనకి ఏంటంటే ఆ కంపెనీలో చేసిన వాళ్ళు ఎవరైనా రెఫరెన్స్ ఇవ్వడం, తర్వాత కంపెనీలో చేసిన వాళ్ళు తీసుకోవడం, ఛానల్ అంటారులేండి. ఇక్కడ ప్రజెంట్ ప్రతి దగ్గర అదే నడుస్తుంది. అందుకే బాగా చదువుకున్న వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి జాబులు కూడా రావు. వాళ్ళు చదివింది ఒకటి, చేసేది ఒకటి.